అందరికీ నమస్కారం. నా పేరు పుప్పాల కన్నబాబు, ఏఐటిసి జిల్లా నాయకులు. ఈరోజు పెన్షనర్ డే సందర్భంగా ది జోనల్ మున్సిపల్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నన్ను పిలిచినందుకు ముందుగా యూనియన్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఏదైతే పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళ జీవన ఉపాధి అయిపోయిన తర్వాత, ఉద్యోగం అయిపోయిన తర్వాత వాళ్ళు బతకడానికి పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆ పెన్షనర్ ఎవరైతే పెన్షన్ ఇస్తున్నారో ఆ పెన్షన్ తీసేయడానికి ఈ ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి. దాన్ని ఇప్పటికైనా సరే వెనక తీసుకోవాలని, ఎవరైతే ఇంతకాలం సేవ చేసి ఉన్న వారికి వాళ్ళకి బతకడానికి భార్య పిల్లలతో ఉద్యోగం పోయిన తర్వాత, ఉద్యోగం రిటైర్డ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి బతకడానికి జీవనోపాధికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ పెన్షన్ కొనసాగిస్తూ, అలాగే 2024 నుంచి జాయిన్ అయిన వాళ్ళకి 26 జాయిన్ అయిన నుంచి పెన్షన్ లేకుండా చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. దాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే ఏఐటిసి నుంచి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం కూడా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటే సెలవు తీసుకున్నాం. ధన్యవాదాలు. నా పేరు నారాయణరావు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ నుండి. ఇక్కడికి అందరూ కార్మిక మన యూనియన్ పిలుపు మేరకు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని పాల్గొన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ. ఈ జాతీయ పెన్షనర్స్ డే సందర్భంగా ఎంతోమంది కష్టపడి మనకి ఈ యొక్క పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చి మనకి ఇచ్చారు. ఇది ఒక పెన్షన్ అనేది కూడా మనకు ఒక హక్కు. ఆల్రెడీ 5 సంవత్సరాలు సర్వీస్ చేసిన ఒక ఎమ్మెల్యే గారికి కానీ, ఒక ఎంపీ గారికి కానీ వాళ్ళ పెన్షన్ అలాట్మెంట్ చేయమని, వాళ్ళకి ఎంతైనా ఇవ్వడానికి ఫైనాన్స్ కమిట్మెంట్ అడ్డు రానప్పుడు ఈ యొక్క ఎంప్లాయీస్ 30 years చేసి ఎన్నో ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఎంతో కష్టపడుతున్నారు ఎంప్లాయీస్, కార్మికులు. వీళ్ళకి ఇవ్వడానికి గవర్నమెంట్ చాలా ఇచ్చేస్తుంది. అది చాలా తప్పు. 30 years చేసిన ప్రతి ఎంప్లాయీకి కూడా కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని ఈ పెన్షనర్ డే సందర్భంగా పిలిచిన యూనియన్ సంఘం మొత్తం ప్రెసిడెంట్ గారి సంఘంకి నా నమస్కారం. థ్యాంక్ యూ. ఈ జోనల్ మున్సిపల్ ఎంప్లాయీ యూనియన్ దగ్గర ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్రధానంగా ఇచ్చేవారు. అయితే ఆ తర్వాత 79 ఆ టైంలో నాయన గారు పోరాడి పెన్షన్ అనేది వాళ్ళ బేసిక్ని బట్టి, అలాగే ఎవరైతే కేడర్ ఉందో ఆ కేడర్తో వాళ్ళందరికీ సమానంగా పెన్షన్ ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు చేయడం జరిగింది. కార్యక్రమానికి ముందుగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా రిటైర్డ్ పెన్షనర్స్ డే ఘనంగా జరుపుకుంటున్నారు. ఇప్పటికే మనకి ఈ పెన్షనర్స్ డే ప్రారంభమయ్యి 43 సంవత్సరాలు పూర్తయ్యి 44 సంవత్సరాలు పడ్డాము. అలాగే దీనికి ప్రధాన కారకులు నకారా గారు అని చెప్పేసి ఆయన ఈ యొక్క పెన్షనర్స్ దృష్టిలో పెట్టుకుని ఎప్పుడైతే పెన్షన్ అరకొరగా ఇచ్చేవారో 72 పూర్వం భారతదేశంలో అరకొరగా వాళ్ళు ఇష్టం వచ్చిన పెన్షన్ ఇచ్చేవారు, లేకపోతే లేదు. అలాగే సుపీరియర్లకి అరకొరగా ఇచ్చేవారు, రాజపూర్ వాళ్ళకి అసలు పెన్షన్ ఉండేది కాదు. అలాగా పోరాడుగా 80లో మనకి ఏలూరులో గంటా వెంకటేశ్వర అని చెప్పేసి పార్క్ గవర్నర్ పెన్షన్ ఫస్ట్ శాంక్షన్ అయింది 80లో. ఆ తర్వాత కోర్టులో, సుప్రీం కోర్టులో కేసు వేసి ఈయన అలా కాకుండా పే ప్రకారంగా ఎవరైతే పే ఉందో పే ప్రకారంగా పెన్షన్ నియమించాలని చెప్పి పోరాడి చేస్తే 1982 డిసెంబర్ 15 ఇదే రోజున చంద్రచూడ్ అని చెప్పే జడ్జి గారు పాస్ చేసి ఈ పెన్షన్ అనేది అధికారులు భిక్ష కాదు, పెన్షన్ అనేది మన జీవితంలో భాగమే అని చెప్పి ఈ పెన్షన్ తగ్గించడం కానీ తీసేయడం కానీ ఏ ప్రభుత్వానికి అధికారం లేదని చెప్పేసి
మనకి సుప్రీంకోర్టు తీర్మానం చేసి అలాగే ఆర్టికల్ 32 అలాగే ఆర్టికల్ 14 ప్రకారంగా వీళ్ళకి పెన్షనర్స్ కి వాళ్ళు సజావుగా హ్యాపీగా రిటైర్ అయిపోయాక హ్యాపీగా బతకాలనే ఉద్దేశంతో ఈ పెన్షన్ చేస్తూ అలాగే ఈ పెన్షన్ కూడా ప్రతి పిఆర్సీలో కూడా ఉద్యోగులతో పాటు పెన్షనర్స్ కూడా అదే వాళ్ళకి డిఏ పెంచితే వాళ్ళకి డిఆర్ అని చెప్పేసి అదే పర్సెంట్ తో ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఈ పెన్షన్ రద్దు చేస్తూ ఈ 2026 జనవరి 1 నుంచి ఉన్న వాళ్ళకే ఈ డిఏ ఇస్తాము, పాత వాళ్ళకి మట్టికి డిఏ పే అలాగే ఉంటుందని చెప్పేసి నిర్మలా సీతారామన్ చెప్పి పార్లమెంట్ లో పాస్ చేశారు. దాన్ని వ్యతిరేకించడం కోసం దేశవ్యాప్తంగా ఒక కార్యక్రమం తీసుకున్నారు. ఆ కార్యక్రమంలో మనం కూడా ఈ రిటైర్ ఎంప్లాయీస్ అలాగే ఉద్యోగులు ఉన్న జోనల్ ముస్లిం ఎంప్లాయీస్ కూడా పోరాటంలో పాల్గొని ఆ కార్యక్రమానికి మనం కూడా చేయూతవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. మన బండి వెంకటేశ్వరరావు గౌరవ అధ్యక్షులు మాట్లాడుతున్నారు. ఈరోజు జాతీయ పెన్షనర్స్ డేని ఏఐటీసీ అనుబంధ ఈ జోనల్ మున్సిపల్ అప్రెస్ ఆధ్వర్యంలో కోటదిబ్బ ఎస్ఆర్వరం వద్ద ప్రతి ఏడాది ఈ ఏడాది కూడా మనం జరుపుకుంటున్నాం. పెన్షన్ వచ్చి 43 సంవత్సరాలు దాటి 44 సంవత్సరాలకి ప్రవేశించిన ఈ సందర్భంలో ఈ పెన్షన్ డే జరుపుకోవడానికి ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే 2004 నుండి కేంద్ర ప్రభుత్వం మన యొక్క పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి కొత్త పెన్షన్ విధానం తీసుకోవడం జరిగింది. 2004 తర్వాత ఎవరైతే ఉద్యోగాలు జాయిన్ అవుతారో వాళ్ళకి పెన్షన్ లేకుండా చేయడం కోసం ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. అదే సందర్భంలో సెంట్రల్ గవర్నమెంట్ స్కీములు గతంలో 1990 తర్వాత ఎవరైతే జాబ్లో జాయిన్ అయ్యారో వాళ్ళ ఫ్యామిలీ పెన్షన్ చెప్పేసి వాళ్ళు రిటైర్ అవుతే అది సెంట్రల్ గవర్నమెంట్ అవునాయి, స్టేట్ గవర్నమెంట్ అవునాయి, ఎవరైనా సరే వాళ్ళకి 1500, 2000, 2500 కన్నా మించి పెన్షన్ అని దుస్థితి ఉంది. దాని మీద పార్లమెంట్లో మినిమం పెన్షన్ 7,000 రూపాయల నుంచి చేయాలని, ఆ తర్వాత బేసిక్ ఆధారంగా ఆ పెన్షన్ పెంచాలని చెప్పేసి పార్లమెంట్ కమిటీ సిఫార్సు చేసినప్పటికీ దాన్ని పెంచుతాం అని చెప్పేసి పార్లమెంట్ గత 11 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం చెప్తుంది తప్పించి ఆ పెన్షన్ పెంచట్లేదు. వాస్తవంగా వృద్ధాప్య పెన్షన్ 4,000 ఉన్న ఈ తరుణంలో 35-40 సంవత్సరాలు సర్వీస్ చేసిన ఉద్యోగులకు మాత్రం 2,000-1,500 పెన్షన్ అంటే చాలా ఘోరమైన పరిస్థితి. దాని మీద పెద్ద ఎత్తున కేంద్ర కార్మిక సంఘాలు పక్కన ఉద్యమం చేస్తున్న ప్రభుత్వం పెడుతుంది. ఏమైనప్పటికీ కొత్త పెన్షన్ విధానం ఏదైతుందో దాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం కొనసాగించడం ద్వారా ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి సర్వీసులో 30 సంవత్సరాలు చేసిన ఉద్యోగులకి పెన్షన్ రావాలి. ఎందుకంటే రాజకీయ ప్రతినిధులు 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఎంపీ చేస్తే వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు. వాళ్ళు చేసే సేవకి వాళ్ళకి 5 సంవత్సరాలు సర్వీస్ చేస్తే ఉద్యోగం మన పదవిలో ఉంటే పెన్షన్ ఇవ్వడం సరైనది కాదు. వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం మన ఎట్టి బస్సులో అంగీకరించకూడదు. మన ఉద్యోగులు ప్రజాసేవ కాదు, ఇది ప్రజలకు సేవ చేసే మన సంస్థలో పనిచేసే ఉద్యోగులందరికీ పెన్షన్ ఖచ్చితంగా వచ్చేలాగా ప్రయత్నం చేయాలి. ఏవైతే జాతీయ పెన్షన్ డే ఉందో దీన్ని స్ఫూర్తిగా తీసుకుని రానున్న కాలంలో ఈ పెన్షన్దారుల మీద ప్రభుత్వాలు చేస్తున్న దాడుల్ని తిప్పుకునే విధంగా కార్మిక సంఘాలు ఏదైనా పిలిపిస్తే ఆ పిలుపులో పెన్షన్దారులు కూడా అందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.